వెల్కమ్ టు R24. జగన్మోహన్ రెడ్డి పదే పదే ఎందుకు నవ్వులు పాలవుతూ ఉన్నారు? పదే పదే జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో ట్రోలింగ్ ఐటమ్గా ఎందుకు మారారు? ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏదో ఒక అంశం మీద ఆయన అపోనెంట్స్ కానీ అదేవిధంగా ఆయన ప్రత్యర్థి పార్టీలు కానీ ఎందుకు ఏకి పారేస్తూ ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ఒక పార్టీకి అధ్యక్షుడు, అదేవిధంగా ప్రతిపక్ష నేత కూడా ప్రజెంట్. అలాంటి జగన్మోహన్ రెడ్డి పదే 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 ఎందుకు మీడియా ముందు నవ్వులు పాలవుతున్న పరిస్థితి ఎదురవుతూ ఉంది? అసలు ఇంత జరుగుతూ ఉంటే ఆయన టీం ఏం చేస్తూ ఉంది? జగన్మోహన్ రెడ్డి వాటన్నిటిని కూడా ఎందుకు క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవట్లేదు? ఇదే టీంతోని ఇలాగే జగన్మోహన్ రెడ్డి రేపు ఎన్నికలను ఫేస్ చేస్తే ఆయన భవిష్యత్తు ఏంటి, ఆయన నమ్ముకున్న వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఆయన పార్టీ భవిష్యత్తు ఏంటి? ఇంత జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఇదంతా చెప్పే ధైర్యం ఎవరు ఎందుకు చేయట్లేదు? ఈ ప్రశ్నలన్నీ కూడా ఆయన పార్టీలోనే, ఆయన పార్టీకి సంబంధించిన సీనియర్ నేతల్లోనే జరుగుతోంది. అసలు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి మాటకు ముందు ప్రెస్ మీట్ పెడతా ఉన్నా ఎందుకు ఈ స్థాయిలో పదే పదే ఆయనకి తప్పులు దొరుకుతూ ఉన్నాయి అనేది చాలామందికి అర్థం కాని ఒక బ్రహ్మపదార్థంగా మారింది. వీటికి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే, కనీసం ఆన్సర్స్ కనిపెట్టే ప్రయత్నం చేయాలంటే ఒకసారి మనం డీప్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత బేసిక్గా ఆయన తన తండ్రి చనిపోయిన తర్వాత తను ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు. బట్ కాంగ్రెస్ అధిష్టానం రోసేని ముఖ్యమంత్రిగా చేశారు. దెన్ కిరణ్ కుమార్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అవకాశం రాని క్రమంలో ఓదార్పు యాత్ర పేరు చెప్పి ఆయన బయటికి రావడం జరిగింది కాంగ్రెస్ నుంచి. ఆ రోజు కాంగ్రెస్ని ఎదిరించిన మొనగాడు అన్న ఒక ఎక్స్పోజ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. దెన్ అక్కడి నుంచి ఆయన మీద కేసులు పడ్డాయి, జైల్లో ఉండొచ్చారు. దెన్ అంతకుముందే పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. తల్లి చెల్లి తన పార్టీ కోసం పనిచేశారు. తనతో పాటు విజయసాయిరెడ్డి జైల్లో ఉంటే ఆయన తీసుకొచ్చుకొని రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. ఒక్క నిమిషం మనం ఆలోచిస్తే ఆ రోజు బై ఎలక్షన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు. చాలామంది గుర్తుండే ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు ఆ రోజున. మొత్తం 18 స్థానాలకు బై ఎలక్షన్ వస్తే వైఎస్ఆర్సీపీ మ్యాక్సిమం క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే అప్పట్లో అంత చరిష్మా ఉండింది ఆ బై ఎలక్షన్ జరిగేటప్పుడు. ఇక్కడ పార్టీకి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నా, ఆయన జైల్లో ఉన్నా లేకపోయినా పార్టీ మొత్తాన్ని నడిపించడానికి ఒక కోర్ టీం ఉండింది ఆ రోజు. ఒక కొనతాల రామకృష్ణ, ఒక మైసూరారెడ్డి కానీ, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు అప్పుడు జైల్లోనే ఉన్నారు. సో అలా ఆ పార్టీకి ఒక కోర్ టీం ఉండింది. ఒక మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఒక కొండా సురేఖ. బట్ ఈరోజు చూస్తే మనం ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీలో చూస్తే ఆ కోర్ టీం ఎక్కడ కూడా లేరు. వీళ్ళంతా ఒక లేయర్ లాగా పార్టీకి ఏదైనా ఇష్యూ వస్తే ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి ఆ పార్టీని కాపాడుకునేవాళ్ళు. విజయమ్మను ముందు పెట్టారు జస్ట్ ఒక నామకే వాస్తే. ఆ రోజు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు ఆవిడ. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఎల్పీ లీడర్గా కూడా ఉన్నారు. అలా విజయమ్మను ముందు పెడితే వీళ్ళంతా బ్యాక్ ఎండ్లో పార్టీ కోసం పనిచేసేవాళ్ళు, వర్కౌట్ చేసేవాళ్ళు, వ్యూహాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు. ఇక మనం చూస్తే ఆ తర్వాత చంద్ర లాంటి వాళ్ళు మొత్తం జనంలోకి వెళ్ళి పాదయాత్ర పేరుతో పార్టీని ఏదో ఒక రూపంలో లైమ్ లైట్లో ఉంచేవాళ్ళు. అంత మంచి కోర్ టీం ఉండింది జగన్మోహన్ రెడ్డికి ఆ రోజున. బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళు ఎవరూ కూడా లేరు. మ్యాక్సిమం ఎప్పుడు లేరు అంటే 2019 ఎలక్షన్ నాటికే లేరు వీళ్ళల్లో చాలామంది. 14 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేసి ఆ ఎన్నికలను ప్రతిపక్ష నేతగా అయ్యే నాటికే చాలామంది లేరు వీళ్ళల్లో. లైక్ మనం చూసాం ఒక భూమా నాగిరెడ్డి, ఒక శోభా నాగిరెడ్డి, ఇలాంటి వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళంటే మరణ రూపంలో దూరం అయ్యారు. కానీ వీళ్ళంతా మిగతా ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న నేతలంతా మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు. ఒక కొంతాల రామకృష్ణ ఎంత క్లోజ్ అసోసియేట్ ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డికి, అలాంటి వ్యక్తి లేడు. మైసూరారెడ్డి జగన్మోహన్ మీద డెలిగేషన్ చేస్తూ బయటకు వెళ్ళడం జరిగింది. ఒక కొండా సురేఖ ఒకప్పుడు ఆమెకు ఎంత ఎక్స్పోజర్ ఉండింది అంటే జగన్మోహన్ రెడ్డి కోసం మంత్రి పదవిని వదులుకుని, అదేవిధంగా ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ విగ్రహాలు అన్వీల్ చేసిన ఆమె చేతుల మీదుగానే జరిగేది, ఇంక్లూడింగ్ ఏపీ. అలా అందరూ కూడా ఒక్కొక్కరు దూరం అవుతూ వచ్చారు. 14 ఎన్నికలు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని అనుకున్నారు, అధికారంలోకి రాకుండా ఓడిపోయారు ఆయన. తర్వాత అప్పుడు పీకే లాంటి వాళ్ళని వ్యూహకర్తలుగా పెట్టుకున్నారు. ఏదైతే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళ సలహాలతో పీకే లాంటి వాళ్ళు వ్యూహాల మీద వాటిని ఎగ్జిక్యూట్ చేయడం మీద ఫోకస్ పెడితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉండేవాళ్ళు. దెన్ అప్పుడు కూడా ఒక సుబ్బారెడ్డి దగ్గర నుంచి ఒక విజయసాయిరెడ్డి దాకా పార్టీ మొత్తాన్ని, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాకా పార్టీ మొత్తాన్ని వాళ్ళే చూసుకుంటూ వచ్చేవాళ్ళు. అసలు పార్టీలో ఎప్పుడు ఏంటి అనేది కూడా ఎగ్జిక్యూట్ చేసుకునేవాళ్ళు. ఇదే సమయంలో ఒక బొత్స, ఒక ధర్మాన లాంటి వాళ్ళు పార్టీలో చేరారు. సో అలా పార్టీని ఎగ్జిక్యూట్ చేయడంలో, పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో వీళ్ళందరూ కూడా పనిచేశారు. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ఎక్సలెంట్ పీఆర్ టీం ఉండేది. ఎందుకంటే అప్పుడు ఆయన చేతిలో అప్పటి నుంచే మీడియా ఉంది, అదేవిధంగా పత్రిక ఉంది, అదేవిధంగా సోషల్ మీడియాని కూడా అప్పుడు అంతే స్థాయిలో పీకేలా వాళ్ళ పుణ్యం అని సోషల్ మీడియాని కూడా అంతే ఎక్స్ప్లోర్ చేయగలిగారు. కొత్త జగన్మోహన్ రెడ్డి అంటే పడి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళంతా సోషల్ మీడియా కోసం స్వచ్ఛందంగా పనిచేశారు వైఎస్ఆర్సీపీకి. 2014 నుంచి 2019 దాకా జరిగింది ఇదే. అంటే వీళ్ళందరి ఏదైతే సారథ్యంలో వీళ్ళందరి తోడ్పాటుతోనే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి అంటే ఒక్కొక్కరుగా జగన్మోహన్ రెడ్డి మూనేపల్లి దెబ్బకు ఆ పార్టీ నుంచి దూరం కావడం జరిగింది. అధికారాన్ని నమ్ముకొని పదవుల కోసం ఏదో కొంతమంది ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన చాలా ప్రయోగాలు, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగాలు చాలామందిని దూరం చేశాయి ఆయనకు. అటు ఇటు ఎమ్మెల్యేలు షఫలింగ్ చేయడం, లాస్ట్ మినిట్లో
ఈవెన్ ఎంపీలను కూడా షఫుల్ చేసే ప్రయత్నం చేయడం, ఓడిపోతానని భయంతో హడావిడి పడడం, అప్పటికే పీకే లాంటి వాళ్ళు వ్యూహాలు ఇవ్వలేమని చెప్పేసి ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇక ఆ పార్టీలో మేకపాటి లాంటి వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నం చేయడం. అదేవిధంగా చూస్తే విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోవడం, ఆయనకి ఇష్టం లేకున్నా ఆయన్ని బలవంతంగా నెల్లూరులో పోటీకి దించే ప్రయత్నం, అంతకుముందు వేమిరెడ్డిని బయటికి వెళ్ళగొట్టడం, ఇలాంటివి ఎన్నో జరిగాయి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు ముందు, మొన్నటి 24 ఎన్నికలకు ముందు. ఇదంతా కూడా అప్పటికే తల్లి చెల్లిని వెళ్ళగొట్టాడు ఇంట్లోంచి అన్న ఒక ఎక్స్పోజర్ మోహన్ రెడ్డి మీద వచ్చింది. ఆయన ప్రత్యర్థులు కూడా అదే టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈవెన్ వివేకానంద్ తన సొంత బాబాయ్ హత్య కేసుని జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా డీల్ చేయలేకపోయారు. పైగా తన ఆ చెల్లిని కూడా గెంటేశారు, సునీతని కూడా. అంతేకాదు ఇంకొక అంశం చూస్తే ఈయన ప్రతి విషయంలో కూడా ఒక మోనోపొలీగా ఆయన వ్యవహరించిన తీరు, విధ్వంసంతోనే తన పాలన స్టార్ట్ అయిన విధానం, అమరావతి లాంటి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణమయ్యాయి. ఈరోజు 11 సీట్లకి 151 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ, విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితమయ్యారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కోర్ టీం మొత్తం ఈరోజు పర్టికులర్గా ఆయన అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరుగా ఆయన దూరం అయ్యారు. ఈరోజు జిల్లాలో ఉన్న మెజారిటీ నేతల దగ్గర నుంచి లైక్ ఒక బొత్స లాంటి వాళ్ళు, ధర్మాన్ లాంటి వాళ్ళు ఓడిపోయిన ఆప్షన్ లేక జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. కానీ ఎంతమంది నేతలు ఆ పార్టీ కోసం ఆర్థికంగా నిలబడిన వేమిరెడ్డి విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ కోసం వ్యూహాలు రచించిన అందరూ వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి పక్క నుంచి. అంతేకాదు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి మీడియాలో చూసుకున్న ఒక ప్రియదర్శి రామ్ మొదలుకొని ఈరోజు మూర్తి వరకు చాలామంది బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక మనం చూస్తే జీవీడి కృష్ణమూర్తి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ ఇస్తూ ఉండేవాళ్ళు, ఎప్పటికప్పుడు అంత చక్కగా రాసిస్తూ ఉండేవాళ్ళు ఆయన. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేరు. సగం మందికి పైగా జగన్మోహన్ రెడ్డికి కోర్ టీం అనిపించుకునే వాళ్ళు ఎవరు కూడా ఈరోజు ఆయన పక్కన, ఆయన మీడియాలో లేరు, ఆయన పార్టీలో లేరు. సో అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అక్కడి నుంచే స్క్రిప్ట్ వస్తూ ఉంది ఈరోజు. అందుకే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అక్కడే పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా కరెక్ట్ చేసే పరిస్థితి ఉండేది, కనీసం అపోనెంట్స్ అన్నా కరెక్ట్ చేస్తారు. కానీ ఈరోజు పదే అసెంబ్లీకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి వారానికి 2 ప్రెస్ మీట్ల పేరుతో మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్ అంటేనే పక్కన ఉన్న నేతలు కూడా ఉలిక్కిపడుతున్న పరిస్థితి. 1 కాదు 2 కాదు, ఈరోజు గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న ప్రతి మాట కనీస అవగాహన, సరే పొరపాటు దొర్లింది, తప్పు దొర్లింది అంటే దాని తర్వాత అయినా కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇది ఆయన తెలిసి చేస్తున్న పొరపాటులాగా ఉంటుంది కదా. నీకు మినిమం కామన్ సెన్స్, ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలియలేదంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి, ఒక పార్టీ అధినేతకు అది ఎలా చూడాలి? ప్రత్యర్థుల సంగతి పక్కన పెడితే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి దెబ్బకు షాక్ అవుతూ ఉన్నారు. పక్కన ఎవరైనా అందిస్తున్నా కూడా వాళ్ళని ఆయన అందించే ప్రయత్నం చేయకుండా వాళ్ళని ఎక్కడికక్కడ కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పక్కనే ప్రెస్ మీట్లో ఉన్న రిపోర్టర్లు కానీ మీడియా ప్రతినిధులు నవ్వుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడుతూ ఉంటే. ఇది ఒకటి ఎండింగ్ ఏం కాదు ఈ రోజున, ఇది చిన్న మిస్టేక్ కూడా కాదు. అలా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఈ 2.5 yearsలో, ఈ 2 years 4 monthsలో తాను ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంత స్థాయిలో ట్రోలింగ్ గురయ్యారు, ఎంత స్థాయిలో ఆయన మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ట్రోలింగ్ గురవుతూ ఉన్నారు, ఎంత స్థాయిలో నవ్వులు పాలవుతూ ఉన్నారు, ఎంత స్థాయిలో ఆయన మీద మీమ్స్ పేలుతున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. నాకు తెలిసి మొత్తం దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో మీమ్స్కి గురై, ఈ స్థాయిలో సోషల్ మీడియా ట్రోలింగ్ గురైన వ్యక్తి ఇంకొకరు ఉండరేమో. సో ఇది జగన్మోహన్ రెడ్డి ముందు కరెక్ట్ చేసుకోవాల్సింది. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్తానో, ప్రజల్లోకి వెళ్తానో చెప్పే ముందు ఆయన పార్టీని ప్రక్షాళన చేసుకునే ముందు కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే తన స్క్రిప్ట్ కరెక్ట్ చేసుకోవాలా. అసలు స్క్రిప్ట్ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఆషామాషిగా మామూలుగా మాట్లాడేయచ్చు కదా. డైలీ పేపర్స్ చదివినా ఏం జరుగుతుంది రాష్ట్రం అనేది ఆయనకు అర్థమవుతూ ఉంటుంది. ఇంత అవగాహన లేమితో జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అనేది ఆ పార్టీకి ఒక పెద్ద సెట్ బ్యాక్ కాబోతుంది అన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.